న్యాయాధిపతులు 16వ అధ్యాయము. తర్వాత సామ్సోను గాజాకు వెళ్లి వేశ్యనొకతును చూచి ఆమె యొద్దకు చేరెను. సామ్సోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటుపెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతన్ని చంపుదుము అనుకుని పట్టణపు ద్వారం నొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. సామ్సోను మధ్యరాత్రి వరకు పండుకుని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వార బంధములను పట్టుకుని వాటి అడ్డ కర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కొనకు వాటిని తీసుకుని పోయెను. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దార్లు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేమెలాగూ అతన్ని గెలవవచ్చునో తెలుసుకునుము. మేము అతన్ని బంధించి అతని గర్వమును అణుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1000 వెండి నాణములను నీకిచ్చేదమని చెప్పిరి. కాబట్టి దెలీలా, నీ మహాబలం దేనిలో ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సామ్సోనుతో అనగా, సామ్సోను 7 నివరంజి చువ్వలతో నన్ను బంధించిన యెడల నేను బలహీనై సామాన్య మనుషులలో ఒకని వలె అగుదునని ఆమెతో చెప్పెను. ఫిలిష్తీయుల సర్దారులు 7 నివరంజి చువ్వలను ఆమె యొద్దకు తీసుకుని రాగా ఆమె వాటితో అతన్ని బంధించెను. మాటున ఉండువారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండిరి గనుక ఆమె, సామ్సోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధము ఆడితివి. నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సామ్సోనుతో చెప్పగా అతడు, పెనిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడినై సామాన్య మనుషులలో ఒకని వలె అగుదునని ఆమెతో చెప్పెను. అంతటా దెలీలా పెనబడిన క్రొత్త తాళ్లను తీసుకుని వాటితో అతన్ని బంధించి, సామ్సోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున ఉండువారు అంతఃపురంలో ఉండిరి. అతడు తన చేతుల మీద నుండి నూలు పోగును వలె ఆ తాడు తెంపెను. అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధము ఆడితివి. నిన్ను దేని వల్ల బంధింపవచ్చునో నాకు తెలుపమని సామ్సోనుతో చెప్పగా అతడు, నీవు నా తల జడలు 7 అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి, సామ్సోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేల్కొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకుని పోయెను. అప్పుడు ఆమె, నాయందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిలో ఉన్నదో నాకు తెలపకపోతివి అని అతనితో అనెను. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగొరెను. అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతరుల మనుషుల వలె అగుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయంను తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపెను అనెను. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయలను చేతపట్టుకుని ఆమె యొద్దకు రాగా ఆమె తన తొడల మీద అతన్ని నిద్రపూచి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె, సామ్సోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకుని అతని కనులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీగృహంలో తిరగలి విసురువాడు ఆయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. ఫిలిష్తీయుల సర్దారులు, మన దేవత మన శత్రువైన సామ్సోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకు పండగ ఆచరించుటకు కూడుకొనిరి. జనులు సామ్సోను చూచినప్పుడు, మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడును అయిన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేటకు సామ్సోను
సాంసోనును పిలిపించుదుము. రండని సాంసోను బందీ గృహం నుండి పిలువనంపిరి. వారు అతనిచి గుడి స్తంభముల మధ్యను అతన్ని నిలవబెట్టి పరిహాసం చేయగా, సాంసోను తన చేతిని పట్టుకొనిన బంటులతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీన్ల సర్దార్లందరూ అక్కడ నుండిరి. వారు సాంసోన్ను ఎగతాళి చేయగా, గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచూ ఉండిరి. అప్పుడు సాంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కనులు నిమిత్తమును ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొర్రపెట్టి, ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభంలో ఒకదానిని కుడి చేత ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీన్లను చనిపోదుం గాక అని చెప్పి బలంతో వంగినప్పుడు గుడి ఆ సర్దార్ల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలంలో అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరినూ కూడి అతన్ని మోసుకుని వచ్చి జోర్యాకును ఎస్తాయేల్నకును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేళ్లకు అధిపతిగా ఉండెను. న్యాయాధిపతులు 17వ అధ్యాయం. మీకాను ఒకడు ఎఫ్రాయిముల మన్యంలో నుండెను. అతడు తన తల్లిని చూచి, నీ యొద్ద నుండి తీసుకున్న రూకలు అనగా నీవు ప్రమాణం చేసి నా వినికిడిలో మాట్లాడిన ఆ 1100 వెండి రూకలు నా యొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసుకుంటిని అని ఆమెతో చెప్పగా, అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అనెను. అతడు ఆ 1100 రూకలను తన తల్లికి మరలా నీయగా, ఆమె పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకున్న ఈ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరలా అది ఇచ్చెదను అనెను. అతడు ఆ రూకలను తన తల్లికియగా, ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా, అది మీకా ఇంట ఉంచబడెను. మీకాను ఆ మనుష్యునికి దేవమందిరం ఒకటి ఉండెను. మరియు అతడు ఎఫోదును గృహ దేవతలను చేయించి తన కుమారులో ఒకరిని ప్రతిష్ఠింపగా, ఇతడు అతనికి యాజకుడు ఆయను. ఆ దినములలో ఇజ్రాయేలులకు రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. యూదా బెత్లెహేంలో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవ్వనుడు ఉండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించును. ఆ మనుషుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలనని యూదా బెత్లెహేం నుండి బయలుదేరి ప్రమాణం చేయించు ఎఫ్రాయిమీల మన్య దేశమందున్న మీకా ఇంటికి వచ్చెను. మీకా, నీవెక్కడి నుండి వచ్చితివని అతన్ని అడుగ్గా, అతడు, నేను యూదా బెత్లెహేంలో నుండి వచ్చిన లేవీయుడను, నాకు దొరకగల చోట నివసించుటకు పోవుచున్నానని అతనితో అనెను. మీకా, నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడుగాను ఉండుము. నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రూకలను, ఒక దుస్తు, బట్టలను, ఆహారమును ఇచ్చేదనని చెప్పగా, ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనుషుని యొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ యవనుడు అతని కుమారులో ఒకని వలె ఉండెను. మీకా ఆ లేవీని ప్రతిష్ఠింపగా, అతడు మీకాకు యాజకుడే అతని ఇంట ఉండెను. అంతటా మీకా, లేవీయుడు నాకు యాజకుడు అయినందున యెహోవా నాకు మేలు చేయును అని ఇప్పుడు నాకు తెలియను అనెను. న్యాయాధిపతులు 18వ అధ్యాయము. ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు, మరియు ఇజ్రాయేలు గోత్రంలో ఆ దినము వరకు దానీయులు స్వాస్థ్యం పొంది ఉండలేదు. గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదుకొంటకై వారు బయలుదేరి ఉండిరి. ఆ దేశ సంచారం చేసి దాన్ని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థులు అందరిలో నుండి పరాక్రమవంతులైన 5 మనుషులను జోర్యా నుండి ఎస్తాయేలు నుండి పంపి, మీరు వెళ్లి దేశమునకు పరిశోధించుడని వారితో చెప్పగా, వారు ఎఫ్రాయిమీల మన్యంలోనున్న మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా ఇంటి యొద్ద ఉన్నప్పుడు లేవీయుడైన ఆ యవనుని స్వరమును పోల్చి ఆ వైపున తిరిగి అతనితో, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటన నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగి ఉన్నదని అడగగా, అతడు మీకా తనకు చేసిన విధానమును చెప్పి, మీకా నాకు జీతమిచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడినై ఉన్నాను అని వారితో చెప్పెను. అప్పుడు వారు, మేము చేయబో పని శుభమగునో కాదో
మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారింపమని అతనితో అనగా, ఆ యాజకుడు క్షేమంగా వెల్లుడి, మీరు చేయబో పని యెహోవా దృష్టికి అనుకూలమగునని వారితో చెప్పెను. కాబట్టి ఆ 5 మనుషులు వెళ్లి లాయిష్నకు వచ్చి దానిలోని జనము సీదోనీల వలె సుఖంగాను నిర్భరంగాను నివసించుటయు, అధికార బలం పొందిన వాడెవడును లేకపోవటయు, ఏమాత్రమును అవమానపరచువాడెవడును ఆ దేశంలో లేకపోవటయు, వారు సీదోనీలకు దూరస్తులై ఏ మనుషులతో సాంగత్యం లేకుండుటయు చూచిరి. వారు జోర్యాలోను ఎస్తాయేల్లోను ఉండు తమ స్వజనముల యొద్దకు రాగా వారు, మీ తాత్పర్యం ఏమిటి అని అడిగిరి. అందుకు వారు, లెండి, వారి మీద పడుదుము, ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది, మీరు ఊరకనున్నారేమి? ఆలస్యం చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరుచుకునుడి. జనులు నిర్భరంగా నున్నారు గనుక మీరు పోయి వారి మీద పడవచ్చును. ఆ దేశం నలుదిక్కులా విశాలమై ఉన్నది, దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును. భూమిలో ఉన్న పదార్థములలో ఏదియు అచట కొదువ లేదు అనిరి. అప్పుడు జోర్యాలోను ఎస్తాయేలులోను ఉన్న దానియులైన 600 మంది యుద్ధ ఆయుధములు కట్టుకుని అక్కడి నుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి. అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానియుల దండని పేరు. అది కిర్యత్యారీమునకు పడమట ఉన్నది. అక్కడి నుండి వారు ఎఫ్రాయిమీల మన్య దేశమునకు పోయి మీకా ఇంటికి వచ్చిరి. కాబట్టి లాయిషు దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు తమ సహోదరులను చూచి, ఈ ఇండ్లలో ఎఫోదును గృహ దేవతలను చెక్కబడిన ప్రతిమయు పోత విగ్రహమును ఉన్నవని మీరెరుగుదురా? మీరేమి చేయవలనో దాన్ని యోచన చేడు అనగా, వారు ఆ తట్టు తిరిగి లేవీడైన ఆ యవ్వనుడున్న మీకా ఇంటికి వచ్చి అతనికి కృషుల ప్రశ్నలు అడిగిరి. దానియులైన ఆ 600 మంది తమ యుద్ధ ఆయుధములను కట్టుకొని గవిని వాకిట నిల్చుని ఉండగా, దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు లోపల చొచ్చి ఆ ప్రతిమను, ఎఫోదును, గృహ దేవతలను, పోత విగ్రహమును పట్టుకొని, అప్పుడు ఆ యాజకుడు యుద్ధ ఆయుధములు కట్టుకున్న ఆ 600 మంది మనుషులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచి ఉండెను. వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను, ఎఫోదును, గృహ దేవతలను, పోత విగ్రహమును పట్టుకున్నప్పుడు ఆ యాజకుడు, మీరేమి చేయుచున్నారని వారిని అడుగుగా, వారు, నీవు ఊరకుండుము, నీ చెయ్యి నీ నోట మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడుగాను ఉండుము. వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడుగాను ఉండుము. నీ ఇంటి వారికే యాజకుడివై ఉండుట నీకు మంచిదా? ఇజ్రాయెల్లో ఒక గోత్రమునకు కుటుంబమునకు యాజకుడివై ఉండుట మంచిదా అని అడిగిరి. అప్పుడు ఆ యాజకుడు హృదయంన సంతోషించి ఆ ఎఫోదును, గృహ దేవతలను, చెక్కబడిన ప్రతిమను పట్టుకొని ఆ జనుల మధ్య చేరెను. అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను, పశువులను, సామాగ్రిని తమకు ముందుగా నడిపించుకుని పోయిరి. వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పొరుగిండ్ల వారు పోగై దానిలను వెంటాడి కలుసుకొని వారిని పిలువగా, వారు తమ ముఖములను త్రిప్పుకొని, నీకేమీ కావలెను, ఇట్లు గుంపుగూడనెలా అని మీకాను అడిగిరి. అందుకతడు, నేను చేయించిన నా దేవతలను, నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకుని పోచున్నారే, ఇక నా యొద్ద ఏమి ఉన్నది, నీకేమీ కావలెను అని అనుచున్నారే, అదేమన్నమాట అనగా, దానియులు, నీ స్వరము మాలో నెవరికి వినబడనీయకుము, వారు ఆగ్రహపడి నీ మీద పడుదురేమో, అప్పుడు నీవు నీ ప్రాణమును, నీ ఇంటివారి ప్రాణమును పోగొట్టుకుందామని అతనితో చెప్పి తన త్రోవను వెళ్ళిరి. వారు తమ కంటే బలవంతులని మీకా గ్రహించిన వాడే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాను. మీకా చేసుకున్న దానిని, అతని యొద్దనున్న యాజకుణ్ణి వారు పట్టుకుని సుఖముగాను నిర్భరంగాను ఉన్న లాయిషు వారి మీదికి వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్ని చేత ఆ పట్టణమును కాల్చివేసిరి. అది సీదోనుకు దూరమైనందునను వారికి అనులతో సాంగత్యమేమీ లేనందునను వారిలో ఎవడును తప్పించుకున లేదు. అది బెత్రెహోబునకు సమీపమైన లోయలో ఉన్నది. వారొక పట్టణమును కట్టుకుని అక్కడ నివసించురి. ఇజ్రాయేలునకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అను పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అని పేరు. దానిలు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనవడును గోర్షెను కుమారుడును అయిన యోనాతాను అనువాడు వాని కుమారులను ఆ దేశము చెరపట్టు వరకు దానిల గోత్రమునకు యాజకులై ఉండిరి. దేవుని మందిరము షిలోహులోనున్న దినములో అన్నిటిను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. న్యాయాధిపతులు 19వ అధ్యాయము. ఇజ్రాయేలుకు రాజు లేని దినములలో లేవీడైన ఒకడు ఎఫ్రాయిమీల
మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి వేరొకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేంలోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. ఆమెతో ప్రియంగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకుంటకే ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకుని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతన్ని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతన్ని చూచినప్పుడు అతన్ని కలుసుకుని సంతోషించెను. ఆ చిన్నదాని తండ్రి అగు అతని మామ వెళ్ళనీయనందున అతడు 3 దినములు అతని యొద్ద నుండెను గనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. 4వ నాడు వారు వేకువన వెళ్ళుటకు నిద్ర మేల్కొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెం ఆహారం పుచ్చుకుని తెప్పరిల్లిన తర్వాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరూ కూర్చుండి అన్నపానములు పుచ్చుకునిరి. తర్వాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నీ హృదయంను సంతోషపరుచుకొనుము అని ఆ మనుషునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతం చేయగా అతడు ఆ రాత్రి అక్కడ ఉండెను. 5వ దినమున అతడు వెళ్ళవలనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణమును బలపరుచుకొనుమని చెప్పినందున వారు ప్రొద్దు వాలు వరకు తడువు చేసి ఇద్దరు కూడి భోజనము చేసిరి. ఆ మనుషుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ళ లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి అగ్గు అతని మామ, ఇదిగో ప్రొద్దుగుంకుటకు సమీపమాయెను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దుగుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి యోబూసు అను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యోబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను గనుక అతని దాసుడు, మనము యోబీసీయులు అయిన ఈ పట్టణమును ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేదుము రండని తన యజమానునితో చెప్పగా అతని యజమానుడు, ఇజ్రాయేలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేదుము అనెను. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేసెదము అనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనులో గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దుగుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధుల్లో ఉండెను. బస చేటకు ఎవడును వారిని తమ ఇంటికి పిలవలేదు. ఆ చోటి మనుషులు బెన్యామీనీయులు. సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిముల మన్య ప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించువాడు. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడు అయిన ఆ మనుషుని చూచి, నీవెక్కడికి వెళ్ళుచున్నావు, నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగెను. అందుకతడు, మేము యూదా బెత్లెహేంలో నుండి ఎఫ్రాయిముల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము, నేను అక్కడి వాడను, నేను యూదా బెత్లెహేమునకు పోయి ఉంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను, ఎవడునూ తన ఇంట నన్ను చేర్చుకునలేదు. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికతులకు నీ దాసులతో కూడా నున్న నా నౌకర్లకును ఆహారమును ద్రాక్షరసమును ఉన్నవి, ఏదీ తక్కువ లేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడు, నీకు క్షేమము అగునుగాక, నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారం నా మీద ఉంచుము, మెట్టకు వీధుల్లో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకుని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచెను. అప్పుడు వారు కాళ్ళు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషిస్తూ ఉండగా ఆ ఊరిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకుని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివానితో అనగా ఇంటి యజమానుడైన ఆ మనుషుడు వారి యొద్దకు బయలువెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు, ఈ మనుషుడు నా ఇంటికి వచ్చెను గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి, ఇదిగో కన్యకైన నా 2 కుమార్తెలను ఆ మనుషుని ఉపపత్ని ఉన్నారు, నేను వారిని బయటకు తీసుకుని వచ్చేదను, మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారము వారి ఎడల జరపవచ్చును గాని ఈ మనుషుని ఎడల ఈ వెర్రి పని చేయకూడదని వారితో చెప్పెను గాని అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయెను. గనుక ఆ మనుషుడు బయట నున్నవారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకుని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచూ ఉండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాప్త కాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చు వరకు తన యజమానుడు ఉన్న ఆ మనుషుని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారం నొద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను.
చెప్పుచుండెను. అతడు లెమ్ము వెళ్ళుదుము అనగా ఆమె ప్రత్యుత్తరము ఇవ్వకుండెను గనుక అతడు గాడిద మీద ఆమెను లేచి తన చోటికి ప్రయాణము చేయసాగెను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకుని ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇజ్రాయేలు దిక్కుల అన్నిటికీ ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాన్ని చూచిన వారందరూ ఇజ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుట అయినను వినబడుట అయినను లేదు. మీరు ఇది మనసునకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గురించి మాట్లాడుడని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. న్యాయాధిపతులు 20వ అధ్యాయము. అంతటా ఇజ్రాయేలందరూ బయలుదేరి దాను మొదలుకొని బెర్షెబా వరకును గిలాదు దేశము వరకును వారి సమాజము ఏకమనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జన సమూహమునకు చేరిన వారు ఇజ్రాయేల్ గోత్రముల అన్నిటికీ పెద్దలుగా నున్నవారే కత్తిదుయు 4 లక్షల కాల్బలము కూడుకొనిరి. ఇజ్రాయేలు మిస్పాకు వచ్చి ఉన్నారని బెన్యామీనులు వినిరి. ఇజ్రాయేలు ఈ చెడుతనము ఎట్లు చేయబడెనో అది చెప్పుడని అడగగా చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా బెన్యామీనుల గిబియాలో రాత్రి బస చేయుటకై నేనును నా ఉపపత్ని వచ్చి ఉండగా గిబియా వారు నా మీదికి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపదలచి నా ఉపపత్నిని బలవంతం చేయగా ఆమె చనిపోయెను. వారు ఇజ్రాయేల్లో దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇజ్రాయేల్ స్వాస్థ్యములైన దేశం అంతటికి ఆ ముక్కలను పంపితిని. ఇదిగో ఇజ్రాయేలులారా, ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు. ఈ సంగతిని గురించి ఆలోచన చేసి చెప్పుడు అనెను. అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి మనలో ఎవడును తన గుడారమునకు వెళ్ళడు, ఎవడును ఇంటికి వెళ్ళడు. మనము గిబియా ఎడల జరిపింపవలసిన దానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోవుదుము. జనులు బెన్యామీనుల గిబియాకు వచ్చిరి. ఇజ్రాయేలులో జరిగిన వెర్రితనం విషయమై పగ తీర్చుకునుటకు వెళ్ళువారి కొరకు ఆహారం తెచ్చుటకై మనము ఇజ్రాయేల్ గోత్రములన్నిటిలో 110 మంది మనుషులను 1000కి 100 మందిని 10,000కు 1000 మందిని ఏర్పరచుకుందాం రండని చెప్పుకొనిరి. కాబట్టి ఇజ్రాయేల్ అందరినూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేటకు కూడిరి. ఇజ్రాయేలు బెన్యామీనులందరి యుద్ధకు మనుషులను పంపి మీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి? గిబియాలో ఉన్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇజ్రాయేల్లో నుండి దోషమును పరిహరింప చేయుదుమని పలికింపగా బెన్యామీనీలు తమ సహోదరులకు ఇజ్రాయేలు మాట విననొలక యుద్ధమునకు బయలుదేరవలనని తమ పట్టణంలో నుండి వచ్చి గిబియాలో కూడుకునిరి. ఆ దినమున బెన్యామీనీలు తమ జనసంఖ్యను మొత్తం చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు కాక కత్తి దుయ్యు సామర్థులై పట్నం నుండి వచ్చిన వారు 26,000 మంది అయిరి. ఆ సమస్త జనముల్లో నెరవేర్చబడిన 700 మంది ఎడమ చేతి వాటం గలవారు. వీరిలో ప్రతివాడు గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెరాయి తప్పక విసిరగలవాడు. బెన్యామీనులు గాగా ఇజ్రాయేల్లో ఖడ్గం దుయ్యు 4 లక్షల మంది లెక్కింపబడిరి. వీరందరూ యోధులు. వీరు లేచి బేతెల్నకు పోయి ఇజ్రాయేలీలు బెన్యామీనులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలనని సెలవిచ్చెను. కాబట్టి ఇజ్రాయేలు ఉదయమునే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. ఇజ్రాయేలీలు బెన్యామీనులతో యుద్ధం చేయ బయలుదేరినప్పుడు ఇజ్రాయేలు గిబియా మీద పట్టకు యుద్ధ పంక్తులు తీర్చగా బెన్యామీనీలు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇజ్రాయేలులో 22,000 మందిని నేలను కూల్చిరి. అయితే ఇజ్రాయేలీలు ధైర్యం తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటనే మరలా యుద్ధము జరిగింపవలనని తమను తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకునిరి. మరియు ఇజ్రాయేలు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధం చేటకు తిరిగి పోవుదుమా అని యెహోవా యుద్ధ విచారణ చేయగా యెహోవా వారితో యుద్ధం చేయబోవుడని సెలవిచ్చెను. కాబట్టి ఇజ్రాయేలు 2వ దినమున బెన్యామీనులతో యుద్ధం చేయరాగా ఆ 2వ దినమున బెన్యామీనులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇజ్రాయేలీలలో 18,000 మందిని నేలను గూల్చి సంహరించిరి. వీరందరూ కత్తిదుయు వారు. అప్పుడు ఇజ్రాయేల్ అందరినూ జనులందరినూ పోయి బేతెల్ను ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసం అక్కడనే ఉండెను. అహరోను మనవడును ఎలియాజరు కుమారుడును అయిన ఫినెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు. ఇజ్రాయేలీలు మరలా మా సహోదరులైన బెన్యామీనుల
బెన్యామీనులతో యుద్ధంనకు పోవుదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వెల్లుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చెను. అప్పుడు ఇజ్రాయేలు గిబియా చుట్టూ మాటుగాండ్లను పెట్టిరి. 3వ దినమున ఇజ్రాయేలీలు బెన్యామీనులతో యుద్ధంనకు పోయి మునుపటి వలె గిబియా వారితో యుద్ధం చేయుటకు సిద్ధపడగా బెన్యామీనులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణంలో నుండి తొలగి వచ్చి మునుపటి వలనే ఇజ్రాయేలులో గాయపరచబడిన వారిని ఇంచుమించు 30 మంది మనుషులను రాజమార్గంలో చంపుచూ వచ్చిరి. ఆ మార్గంలో ఒకటి బేతేలునకును ఒకటి పొలముల్లో ఉన్న గిబియాకును పోవుచున్నవి. బెన్యామీనులు మునుపటి వలె వారు మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకునిరి గాని ఇజ్రాయేలీలు మనము పారిపోయి వారిని పట్టణములో నుండి రాజమార్గంలోనికి రాజేదుము రండని చెప్పుకొని ఉండిరి. ఇజ్రాయేల్ అందరూ తమ చోట నుండి లేచి బెల్తామారులో తాము యుద్ధంనకు సిద్ధపరచుకునులోగా ఇజ్రాయేళ్ల మాటుగాండ్లను తమ చోట నుండి గిబియా బట్టబయటి మార్గంనకు త్వరగా వచ్చిరి. అప్పుడు ఇజ్రాయేల్ అందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనులకు తెలియలేదు. అప్పుడు యెహోవా ఇజ్రాయేళ్ల చేత బెన్యామీనులకు హతము చేయించెను. ఆ దినమున ఇజ్రాయేలు బెన్యామీనులలో 25,100 మంది మనుషులను చంపిరి. వీరందరూ కత్తి దుయ్యువారు. బెన్యామీనులు జరుగుదాన్ని చూచి తమకు అపజయము కలిగినదని తెలుసుకొండ్రి. ఇజ్రాయేలు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్లను నమ్మి బెన్యామీనులకు స్థలము ఇచ్చిరి. మాటునున ఉన్నవారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణంలోని వారినందరినీ హతము చేసిరి. ఇజ్రాయేలునకు మాటుగాండ్లను నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను. అదేదనగా వారు పట్టణంలో నుండి పొగ గొప్ప మేఘము వలె లేచినట్లు చేయుటయే. ఇజ్రాయేలు యుద్ధం నుండి వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామీనులు వీరు మొదటి యుద్ధంలో అపజయం పొందినట్లును మన చేత ఓడిపోదురు గదా అనుకుని చంపనారంభించి ఇజ్రాయేల్లో ఇంచుమించు 30 మంది మనుషులను హతం చేసిరి. అయితే పట్టణం నుండి ఆకాశం తట్టు స్తంభరూపంగా పొగ పైకి లేవ నారంభింపగా బెన్యామీనులు వెనక తట్టు తిరిగి చూసిరి. అప్పుడు ఆ పట్టణం అంతయు ధూమమయమై ఆకాశంనకెక్కుచుండెను. ఇజ్రాయేలు తిరిగినప్పుడు బెన్యామీనులు తమకు అపజయం కలిగిందని తెలుసుకుని విభ్రాంతి నొంది ఎడారి మార్గం తట్టు వెళ్ళుదుమని ఇజ్రాయేలీయుల ఎదుట వెనుకకు తిరిగిరి గాని యుద్ధమున తరమబడగా పట్టణంలో నుండి వచ్చిన వారు మధ్య మార్గమందే వారిని చంపిరి. ఇజ్రాయేలీలు బెన్యామీనులను చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచూ ఉండిరి. అప్పుడు బెన్యామీనులలో 18,000 మంది మనుషులు పడిపోయిరి. వీరందరూ పరాక్రమవంతులు. అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలో ఉన్న రిమోను బండకు పారిపోగా వారు రాజమార్గంలో చెదిరి ఉన్న 5,000 మంది మనుషులను చీలదీసి గీదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో 2,000 మందిని చంపిరి. ఆ దినమున బెన్యామీనులలో పడిపోయిన వారందరూ కత్తిదూయు 25,000 మంది. వీరందరూ పరాక్రమవంతులు. 600 మంది తిరిగి ఎడారిలో ఉన్న రిమోను కొండకు పారిపోగా రిమోను కొండ మీద 4 నెలలు నివసించిరి. మరియు ఇజ్రాయేలు బెన్యామీనుల మీదికి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తి చేత హతము చేసిరి. ఇదియుగాక వారు తాము పట్టుకున్న పట్టణములన్నిటినీ అగ్ని చేత కాల్చివేసిరి. న్యాయాధిపతులు 21వ అధ్యాయము. ఇజ్రాయేలు తమలో ఎవడును తమ కుమార్తెలను బెన్యామీనుకి ఇవ్వకూడదని మిస్పాలో ప్రమాణం చేసుకుని ఉండిరి. ప్రజలు బేతేలునకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి యెహోవా ఇజ్రాయేలు దేవా, నేడు ఇజ్రాయేల్లో ఒక గోత్రము లేకపోయిను, ఇది ఇజ్రాయేలులకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలును సమాధాన బలును అర్పించిరి. అప్పుడు ఇజ్రాయేలీలు గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించిరి. ఏలయనగా అట్టి వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెనని ఖండితంగా ప్రమాణము చేసి ఉండిరి. ఇజ్రాయేలీలు తమ సహోదరులైన బెన్యామీనులను గురించి పశ్చాత్తాపడి నేడు ఒక గోత్రము ఇజ్రాయేలులో నుండకుండా కొట్టివేయబడి ఉన్నది, మిగిలి ఉన్న వారికి భార్యలు దొరుకునట్లు మనము
మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణం చేసితిమి గదా, వారి విషయంలో ఏమి చేయగలము అని చెప్పుకొనిరి. మరియు వారు ఇశ్రాయేలీయుల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా జనసంఖ్య చేసినప్పుడు యాబేష్గిలాదు నివాసులలో ఒకడును అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుషులను పంపించి, మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్గిలాదు నివాసులందరినీ కత్తివాతను హతము చేడి. మీరు చేయవలసిందేమనగా ప్రతి పురుషుని పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని నశింప చేయవలని చెప్పిరి. యాబేష్గిలాదు నివాసులలో పురుష సంయోగం నెరుగని 400 మంది కన్యకలైన స్త్రీలు దొరకగా కానాను దేశమందలి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకుని వచ్చిరి. ఆ సర్వ సమాజము రిమ్మోను కొండల్లోనున్న బెన్యామీనులతో మాట్లాడుటకును వారిని సమాధాన పరచుటకును వర్తమానం పంపగా ఆ వేళ్లను బెన్యామీనులు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్గిలాదు స్త్రీలలో బ్రతకనిచ్చిన వారిని వారికి పెండ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలకపోగా యెహోవా ఇశ్రాయేళ్ల గోత్రములలో లోపము కలగ చేసి ఉండుట జనులు చూసి బెన్యామీనులను గురించి పశ్చాత్తాపపడిరి. సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రంలో స్త్రీలు నశించి ఉండుట చూచి మిగిలిన వారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చేదుమని యోచించుకొనిరి. ఇశ్రాయేల్లో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండు నట్లు బెన్యామీనులలో తప్పించుకున్న వారికి స్వాస్థ్యము ఉండవలెను అనిరి. ఇశ్రాయేలీయుల్లో ఎవడును తమ కుమార్తెను బెన్యామీనునికి ఇచ్చిన ఎడల వాడు నిర్మూలం చేయబడనని ప్రమాణం చేసి ఉన్నాం గనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడదని చెప్పుకొను చుండిరి. కాగా వారు బెన్యామీనులతో ఇట్లనిరి, ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షేకెమునకు పోవు రాజ మార్గమునకు తూర్పున ఉన్న లెబోనకు దక్షిణ దిక్కున యెహోవాకును పండుగ ఏటేటా షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనులను చూసి, మీరు వెళ్లి ద్రాక్ష తోటలలో మాటున నుండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్ష తోటల్లో నుండి బయలుదేరి వచ్చి పెండ్లి చేసుకుంటకు ప్రతి వాడును షిలోహు స్త్రీలలో ఒకదాన్ని పట్టుకుని బెన్యామీనుల దేశమునకు పారిపోడి. తర్వాత తమ తండ్రులనైనను సహోదరులను వాదించుటకు మీ యొద్దకు వచ్చిన ఎడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతి వానికి పెండ్లికి స్త్రీలు దొరక లేదు గనుక ఈ స్త్రీలు దయచేసి మాకుడి. ఏ సమయమున వారికి ఎడల మీరు అపరాధులు అగుదురు గనుక బెన్యామీనులు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యబడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకొని పోయి తమ స్వాస్థ్యమునకు వెళ్లి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి. అటుపిమ్మట ఇశ్రాయేలీయులలో ప్రతి వాడును అక్కడి నుండి తమ గోత్ర స్థానమునకు కుటుంబములకు పోయెను. అందరూ అక్కడి నుండి బయలుదేరి తమ స్వాస్థ్యమునకు పోయిరి. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు. ప్రతి వాడును తమ తమ ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చి. రూతు 1వ అధ్యాయం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేం నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారులు పేర్లు మహ్లోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండో దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను, కిలియోనను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిది ఆయను. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్లును ప్రయాణమైరి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి యూదా దేశమునకు తిరిగి పోవాలని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడళ్లను చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానెలా? మిమ్మును పెళ్లి చేసుకున్నటకై ఇంకా కుమారులు నా గర్భమున నుందురా? నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో ఉండలేని ముసలిదానను,
నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి గతిలై ఉందురా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అతను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోటికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి పోనదే. నీవును నీ తోటి కోడలి వెంబడి వెళ్ళుము అనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమలాడుకునవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టెదను. మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చెయ్యునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడటం మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చునప్పుడు నయోమి గదా అని అనుకొనుచుండగా ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగ చేసెను గనుక నన్ను నయోమి అనగా మధురము అని అనవద్దు, అనక మార అనుడి అనగా చేదు. నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా మా మీద విరోధంగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యావల కోత ఆరంభంలో బెత్లెహేమునకు చేరిరి. రూతు గ్రంథము 2వ అధ్యాయము. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశస్థుడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలుగునో వాని వెనుక పరిగే నేర్కొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్లి పొలంలోనికి వచ్చి చేను కొయ్యవారి వెనుక పొలంలో ఏరుకొనెను. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజుది. బోయాజు బెత్లెహేం నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండునుగాక అని చేను కొయ్యవారితో చెప్పగా వారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. అప్పుడు బోయాజు కొయ్యవారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడగగా కోయువారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవనురాలు. ఆమె, నేను కోయువారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకునుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇక్కడ నా పనికతుల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహం మగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షం కలిగెనో అని చెప్పగా బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలుపబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తుల్లో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలనగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పెను. బోయాజు, భోజన కాలంన నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కొయ్యవారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు, ఆమె పనుల మధ్యను ఏరుకున్న వచ్చును, ఆమెను అవమానపరచుకుడి మరియు ఆమె కొరకు పిడికెళ్లు పడవేసి ఆమె ఏరుకొన్నట్లు విడిచిపెట్టుడి. ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించును. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనిలో ఏరుకొనుచు తాను ఏరుకున్న దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు యావల్లో ఆయెను. ఆమె వాటిని ఎత్తుకుని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకున్న వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత
తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకు ఇచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పని చేసితివి, నీ అందు లక్ష్యముంచిన వాడు దీవింపబడును గాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పని చేస్తునో అది తన అత్తకు తెలియచెప్పి, ఎవని యొద్ద నేడు పని చేసితునో అతని పేరు బోయాజు అనెను. నయోమి, బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, మోయాబీరాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పని వారి యొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెను అనెను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనికత్తెలతో కూడానే బయలుదేరుచు వేరొకని చేనులో నీ వారికి నీవు కనబడకపోవటం మంచిది అనెను. కాబట్టి యావల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. ఋతు గ్రంథం 3వ అధ్యాయము. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతిని విచారింపవలసిన దానను గదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున యావల తూర్పుర పట్టింపబోచున్నాడు. నీవు స్నానం చేసి తైలం రాసుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకునుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకున్న తర్వాత అతడు పండుకున్న స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ల మీద నున్న బట్ట తీసి పండుకునవలెను. నీవు చేయవలసిన దాన్ని అతడు నీకు తెలియచేయనని ఆమెతో అనగా, ఆమె, నీవు సెలవించిందంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళం నొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించిందంతయు చేసెను. బోయాజు మనస్సున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకుని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకున్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ల మీద ఉన్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి అందు అతడు ఉలిక్కి పడిగి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ల యొద్ద పండుకుని ఉండెను. అతడు, నీవెవరు అని అడగ్గా ఆమె, నేను రూతు అను నీ దాసురాలని, నీవు నాకు సమీప బంధుడవు గనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పుము అనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపగా ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము. నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగల వాడను అను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు. ఈ రాత్రి ఉండుము. ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరే, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మం జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడల యెహోవా జీవంతోడు నేనే నీకు బంధువుని ధర్మమును జరిపేదను. ఉదయం వరకు పండుకొనుమని చెప్పెను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ల యుద్ధ పండుకొని ఒకని నొకడు గుర్తించు పాటి వెలుగు రాకముందు లేచును. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియచేయకుడని చెప్పెను. మరియు అతడు, నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకొనుమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యావలను కొలిచి ఆమె భుజముల మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, నా కుమారి, నీ పని ఎట్లు జరిగినని అడగగా ఆమె ఆ మనుషుడు తనకు చేసినది అంతయు తెలియచేసి, నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యావలను నాకిచ్చెను అనెను. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కాని ఆ మనుషుడు ఊరుకుండడు గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరుకుండుము అనెను. రూతు గ్రంథము 4వ అధ్యాయము. బోయాజు పూరద్వారం నొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచు ఉండెను. గనుక బోయాజు, ఓయి, ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతన్ని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. బోయాజు ఆ ఊరి పెద్దల్లో 10 మందిని పిలుచుకుని ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి. అతడు, మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులారా విన్నట్లు నేనొక సంగతి తెలియచేయవలనని ఉన్నాను. ఈ పూరా నివాసుల ఎదుటను ఈ
జనుల పెద్దల ఎదుటను ఈ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొన్న ఎడల విడిపించుము, దాన్ని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టంగా నాతో చెప్పుము. నీవుగాక దాన్ని విడిపింపవలసిన బంధువుడు ఎవడునూ లేడు, నీ తర్వాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడు నేను విడిపించెదను అనెను. బోయాజు, నీవు నయోమి చేతిలో నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీరాలి యొద్ద నుండి దాన్ని సంపాదించవలెనని చెప్పగా ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరుపుమని చెప్పెను. ఇజ్రాయేలీల్లో బంధు ధర్మమును గురించి గాని క్రయ విక్రములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగు వారికిచ్చుటయే. ఈ పని ఇజ్రాయేల్లో ప్రమాణంగా ఎంచబడెను. ఆ బంధువుడు, నీవు దాన్ని సంపాదించుకునుమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఎలీమెలెకునకు కలిగినది యావత్తును, కిల్యోన్నకు మహ్లోన్నకు కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితిని అని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారముల నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహ్లోను భార్య అయిన రూతు అను మోయాబీరాలుని సంపాదించుకుని పెండ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతో ప్రజలందరితో చెప్పెను. అందుకు పూరద్వారం నుండి ప్రజలందరూ పెద్దలును మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేళ్ల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేంలో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబం వలె ఉండునుగాక అనిరి. కాబట్టి బోయాజు రూతును పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించును గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండుట చెయ్యని యెహోవా స్తుతి నొందును గాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా నున్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడు అగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిట నుంచుకొని వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. పెరెషు వంశవళి ఏదనగా పెరెసు ఎస్రోను కనెను, ఎస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోను కనెను, నయస్సోను సల్మాను కనెను, సల్మాను బోయాజును కనెను, బోయాజు ఒబేదును కనెను, ఒబేదు యెషయాని కనెను, యెషయి దావీదును కనెను. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము. ఎఫ్రాయిము మన్యమందలి రామతాయి మెస్ఫీము పట్టణపు వాడు ఒకడు ఉండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిముడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలుహునకు జననమైన ఎరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉండిరి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండో దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహు నందున సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుకొనుటకు బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోవచ్చు ఉండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు ఒఫ్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎల్కానా తన బల్యార్పణ చేసిన నాడు తన భార్యకు ఫెనిన్నాకు దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను గాని హన్నా తనకు ప్రియంగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చు. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమె సిగించుటకై ఆమెకు కోపం పుట్టించు వచ్చును. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేర్చు ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీ
నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములు అన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకునెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచు ఉండెను. ఏలయనగా హన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షరసంనైనను మద్యంనైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిని అనెను. అంతట ఏలీ, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృప నొందుదును గాక అనెను. తర్వాత స్త్రీ తన దారిని వెళ్లిపోయి భోజనం చేచు నాట నుండి దుఃఖముగ్గా ఉండుట మానెను. తర్వాత వారు ఉదయమందు వేగిరమై లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొను గనుక హన్నా గర్భం ధరించిన దినములు నిండినప్పుడు ఒక కుమార్ని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిని అనుకుని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలి అర్పించుటకు మ్రొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్నా, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లు నేను వాణ్ణి తీసుకుని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతన్ని పెంచుచూ ఉండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని 3 కోడెలను తూమెడు పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని సిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవాన్ని ఏలీ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నేను నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణం తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీ నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించును కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగు అనెను, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇంకను అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాతి నొందిన వీరుకాండ్లు ఓడిపోవుదురు, త్రొట్టిల్లిన వారు బలము ధరించుకొందురు, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోదురు, ఆకలిగొన్నవారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనునది కృషించి పోవును. జనములను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగచేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు, బలము చేత
ఎవడును జయము నొందడు. యెహోవాతో వాదించువారు నాశనము అగుదురు. పరమండలంలో నుండి ఆయన వారిపైన ఉరుములు వలె గద్దించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వారికి అధిక బలము కలుగ చేయును. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులు అయి ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని పనివాడు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో గాని, తపేలలో గాని, గూనెలో గాని, కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చిందంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహుకు వచ్చు ఇజ్రాయేల్ అందరినీ వీరు ఇలాగున చేర్చు వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో, యాజకునికి వడ్డించుటకే మాంసమిము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలను అని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తర్వాత మీ మనసు వచ్చి నంత మట్టుకు తీసుకుని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగు వద్దు, ఇప్పుడే ఇవ్వవలెను, లేని ఎడల బలవంతం చేత తీసుకుందును అనును. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుటయందు అసహ్యపడుటకును అయవన్లు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానము నిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారు ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను. ఏలి బహు వృద్ధుడు ఆయను. ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచూ యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. అంతటా దైవజనుడొకడు ఏలి యొద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గురించి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటితో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఎఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకే నాకు యాజకులు అగునట్లు ఇజ్రాయేలు గోత్రంలో నుండి నేను అతన్ని ఏర్పరచుకుంటుని. ఇజ్రాయేలీలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ మీ పితరుని ఇంటి వారికి ఇచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నియమించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇజ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నప్పుడు ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకార మొందుదురు. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. యెహోవా ఇజ్రాయేలుకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలగ్గా నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠం వద్ద నెవడు ఉండకుండా నేనందరినీ నశింపచేయక విడిచివాడను గనుక అది నీ కనులు క్షీణించుటకును నీవు దుఃఖం చేత క్షయమగుటకును సాధనమగును.
నీ సంతానపు వారందరూ వ్యయకాలమందు మరణమగుదురు. నీ ఇద్దరు కుమారులైన ఓఫ్నికిని ఫినెహాసుకును సంభవించినవి నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును. ఒక్కనాటి అందే వారిద్దరూ మరణమగుదురు. తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును. అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును. అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వం జరిగించును. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రూకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకునవలనని అతని యొద్దకు వచ్చి దండం పెట్టి, నేను రొట్టె ముక్క తినునట్లు దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒక దాని యందు నన్ను ఉంచమని అతన్ని వేడుకొందురు.